కేరళ బనానా చిప్స్ అంటే అందరికి ఇష్టమే కదా. కానీ కేరళ బనానా చిప్స్ ఎలా చేస్తారు, ఎలాంటి బనానాతో చేస్తారు అనేది అందరికీ డౌటే. మనం ఈరోజు క్రిస్పీగా టేస్టీగా ఉండే బనానా చిప్స్ రెడీ చేయబోతున్నాము. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరజావన్. మన ఒరిజినల్ చిప్స్ చేసే బనానా ఇలాగే ఉండదు, పెద్ద సైజులో ఉండదు. ఇది కేరళ, తమిళనాడు స్టేట్స్లో బాగా దొరికిద్ది. ముందుగా మనకి ఒక వెసల్లో కొంచెం వాటర్ తీసుకోవాలి, నార్మల్ వాటరే. దానిలోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఈ బనానాకి కొంచెం ఒగరు ఉండదు, అది పోవడానికి. ఇలాగా స్కిన్ తీసేయాలి. ఈ అరటికాయని ఈ పసుపు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత ఈ వాటర్లో నుంచి తీసి ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఈ అరటికాయని కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం నీట్గా కడిగేస్తే మొత్తం ఒగరంతా పోయి క్లీన్గా అవుతుంది. అలాగే మనం బనానా చిప్స్ స్లైస్ చేసేటప్పుడు నీట్గా ఉండదు కూడా. చూడండి, తేడా అర్థమవుతుంది కదా. ఇలాగ క్లీన్ అయిన తర్వాత ఒక డ్రైగా ఉండే క్లాత్ తీసుకొని మొత్తం వాటర్ని తుడిచేయాలి. ఇప్పుడు మనం కట్ చేసే నైఫ్ మీద కూడా ఇలాగ ఆయిల్ రాసుకోవాలి. అలాగే చేతుల మీద కూడా ఆయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే దాని ఒకరంతా చేయి మీద ఉంటుంది, బ్లాక్ కలర్ అవుతుంది. నేను ఇప్పుడు చేయితోనే కట్ చేయబోతున్నాను, లేకపోతే స్లైసర్ తీసుకొని అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అయితే అలా చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఇదే ఈజీగా ఉంటుంది. ఇలాగ కట్ చేస్తాను, సన్నటి స్లైస్లో కట్ చేస్తాను. అలాగే అప్రాక్సిమేట్ ఒకే సైజు ఉండాలి, లేకపోతే కొన్ని మాడిపోయి కొన్ని ఫ్రై అవ్వదు. అందుకని అన్నీ అప్రాక్సిమేట్ ఒకే సైజు వచ్చేటట్టు స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మన చిప్స్కి ఉప్పు నీళ్ళు వేస్తేనే కరెక్ట్గా ఉప్పు అన్ని చోట్ల పట్టిద్ది. అందుకని ఇలా ఉప్పుని కరిగించి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకొని దాంట్లోకి మంచిగా వేడైందా లేదని చూసుకొని వేడివేడిగా ఉండే ఆయిల్లోకి ఇలా చిప్స్ని వేసేయాలి. సెపరేట్ చేసి వేసేసుకోండి. ఓవర్ ఫ్లేమ్ పెట్టుకోకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఉప్పు నీళ్ళు చల్లుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. అన్ని చోట్ల ఉప్పు బాగా పట్టేసిద్ది. అప్పుడు మనం తర్వాత ఈ ఫ్రోతీగా ఉండేది తగ్గిన తర్వాత మనం చిప్స్ని తీసేయాలి, లేకపోతే వాటర్ ఉండదు, చిప్స్ నానిపోయింది. తర్వాత చల్లారేటప్పుడు మొత్తం మంచి క్రిస్పీ సౌండ్ వచ్చేటప్పుడు తీసేయాలి. ఇలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. దానిలో పసుపు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ బనానా చిప్స్కి మనం ఫ్రై చేసేటప్పుడు మంచి ఎల్లో కలర్ వస్తుంది. అంటే బనానా కొంచెం పింకిష్ కలర్లోనే ఉంటుంది లోపల. మనం ఫ్రై చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఈ కలర్ వచ్చేస్తుంది. మన బనానా చిప్స్ రెడీ అయిపోయింది. మంచి గోల్డ్ కాయిన్స్ లాగా ఉన్నాయి కదా. ఈ బనానా దొరికే వాళ్ళందరూ ఇలాగ ఒకసారి ట్రై చేసి చూసుకోండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరజావన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.